స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది కాలంగా వరుస హిట్స్తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బన్నీ నటించిన ప్రతి చిత్రం కనీసం 50 కోట్ల క్లబ్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక గత ఏడాది సమ్మర్లో వచ్చిన సరైనోడు చిత్రం బన్నీ కెరీర్లోనే ఓ మైలురాయిగా మిగిలిపోయింది. అంతేకాదు మాస్ ఆడియన్స్లో బన్నీకి విపరీతమైన క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఇక కలెక్షన్స్ విషయంలోనూ బన్నీ అదరగొట్టాడు. కానీ బుల్లితెరపై మాత్రం బన్నీ ఘోర అవమానాన్ని చూడాల్సి వచ్చింది. మామూలుగా హిట్ అయిన చిత్రాలకు బుల్లితెరపై విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ వస్తుండడం సహజం. కానీ సరైనోడి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమా వెండితెర ప్రేక్షకులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకోలేక అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అయితే బన్నీ సరైనోడు మాత్రం బ్రహ్మోత్సవం కంటే దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించడం అందరినీ షాక్ ఇచ్చింది. పెద్ద హీరోల సినిమాల్లో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాగా మొదటి స్థానంలో సరైనోడుంది. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం ఉంది.